వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లు ఈ రెండింటిపైన విస్తృతమైన చర్చ జరిగింది, ఇంకా జరుగుతోంది కూడా. అయితే ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం చూసాం విపక్షాలు ఒక రకంగా డిఫెన్స్లో పడ్డాయి. బీజేపీ ఎన్డీఏ పార్టీలన్నీ కూడా మంచి జోష్లో అఫెన్స్ మోడ్లో వెళ్ళాయి. ఎందుకంటే డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాల వాదన పటిష్టంగా లేకపోవడం. కొన్ని పార్టీలు అయితే సైద్ధాంతికమైన వైరుధ్యాల వల్ల వ్యతిరేకించడమే తప్ప డీలిమిటేషన్కి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్ములాలో ఎలాంటి పెద్దగా అభ్యంతరాలు లేకపోవడంతో అవునని లేక కాదని లేక నలిగిపోతున్న సందర్భం అది. ఆ సందర్భంలో తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్స్ మీద, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన స్టైల్లో విరుచుకుపడ్డారు. విరుచుపడ్డం కాదు, ఒక రకంగానైతే మామూలు భాషలో అయితే ఏకి పారేశారు అనేలాగా ఆయన మాట్లాడారు. ఎందుకు అని అంటే 60ల నాటి ఒక మమ్మల్ని కాదని మా హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ 1960వ దశకం నాటి ద్రవిడ ఉద్యమాలు చూడాల్సి వస్తుందని ఎంకే స్టాలిన్ హెచ్చరికలు చేశారు. దాన్ని తేజస్వి సూర్య ఎండగట్టారు, గట్టిగా తిప్పికొట్టారు. అంటే మీరు బెదిరిస్తున్నారా, లేకపోతే దేశ విభజన కోసం మీరు హెచ్చరికలు చేస్తున్నారా అని ఎండగట్టే ప్రయత్నం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి చేసిన ఆ హైబ్రిడ్ ఫార్ములా ఏదైతే ఆయన చెప్పాడో డీలిమిటేషన్ కోసం, నిజానికి ఆ హైబ్రిడ్ రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ ఫార్ములాకి అంత పెద్ద బేస్ లేదు. చాలామంది దాన్ని అంత తెలివైన నిర్ణయంగా, తెలివైన ఫార్ములాగా ఎవరు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. తేజస్వి సూర్య కూడా దాన్ని చాలా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇది లాఫీ అంటే అందరూ నవ్వుకునే ఫార్ములా ఇది అన్నారు. అంతేకాకుండా ఒక ఫూలిష్ ఫార్ములాను కూడా రేవంత్ రెడ్డిని మాట్లాడారు. ఆయన చాలా తెలివి తక్కువ ఫార్ములా ఇది, మరి ఆయనకి ఎవరు సూచించారో అని కూడా మాట్లాడారు. అంటే ఇంత జోష్లో మాట్లాడుతూ వెళ్ళిన తేజస్వి సూర్య టక్మని టంగ్ స్లిప్ అయ్యారు. టంగ్ స్లిప్ అవ్వడం అంటే ఆయన పరిభాషలో ఆయనకు అది కరెక్టేనేమో, కానీ తెలంగాణ అంటే అలాంటి రాష్ట్రం, ఎన్నో బలిదానాల నుంచి ఉద్భవించిన రాష్ట్రం, ఎంతో పెద్ద సుదీర్ఘమైన ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణ ఉద్యమం, వీటన్నిటి నేపథ్యంలో తేజస్వి సూర్య చేసిన మాట ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది. తేజస్వి సూర్య అన్న మాట ఏంటి అంటే, ఈ విభజన వాదము, ఎంకే స్టాలిన్ చేసిన మాటలు వాదన పటిమలేనిది, అలాగే రేవంత్ రెడ్డి చేస్తున్న ఫార్ములాకి బేస్లెస్, ఫూలిష్నెస్ అని చెప్పి మాట్లాడుతూ ఆ జోష్లోనే ఎలాగైతే భారత్ని, పాకిస్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంత దారుణంగా విభజించారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కూడా కాంగ్రెస్ పార్టీ అంతే దారుణంగా విభజించింది అని కొంచెం ఆ హద్దు, ఆ గీత చెరిపేసి మాట్లాడారు. ఆ ప్రస్తావన తేకుండా ఉండాల్సింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి చాలా పెద్ద సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం అది. దాని మీద గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో అన్న మాటలకి చాలా దుమారం రేగింది. అది తెలిసి కూడా తేజస్వి సూర్య అలా అనడంతో అప్పటి వరకు ఈ డీలిమిటేషన్ని ఎలాగా వ్యతిరేకించాలి, బేస్లెస్గా మాట్లాడలేము అని అనుకుంటున్న టైం కాంగ్రెస్ పార్టీది. బయటికి తెలియలేగా ఇంటర్నల్గా తెలుస్తున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగానే మాట్లాడతారు. అది వాళ్ళు ఓకే చేస్తూనే డీలిమిటేషన్ విషయంలో కూడా వ్యతిరేకించలేని పరిస్థితిలో న్యూట్రల్గానో సైలెంట్గానో ఉండాలి అని అనుకుంటున్నట్టుగా ఒక వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ టైంలో తేజస్వి సూర్య ఈ రకమైన కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా చెలరైపోయింది. ఇంత మాట అంటావా అని. బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంతో పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అవకాశమైంది. కాంగ్రెస్ పార్టీ కంటే మించి ఒక్కసారిగా జూలు విదిల్చింది. దాంతో దేశమంతా డీలిమిటేషన్లు,
మహిళా రిజర్వేషన్ల బిల్లుల మీద చర్చ ఇదంతా జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం ఈ తెలంగాణ సెంటిమెంటు రచ్చ రాజుకుంది. ఒకసారిగా తేజస్వి మాటలు ఇప్పుడు పెద్ద మంటలు రేపుతున్నాయి, మాటల మంటలు రేపుతున్నాయి. దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. అలాగే అంతే కదా, శంకర్ గారు కూర్చున్నారు కదా, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. రైట్, ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఫస్ట్ తేజస్వి సూర్య ఆ మాట ఏది రాష్ట్ర విభజనని దేశ విభజనతో పోల్చడం అనే దాంట్లోకి వెళ్లే ముందు, ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగూ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకోండి, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ ఈ డీలిమిటేషన్ విషయానికి వచ్చేసరికి మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండేది? ఒకవేళ ఈ వివాదం కాసేపు పక్కన పెడదాం. ఖచ్చితంగా మా పార్టీ విధానం డీలిమిటేషన్ ఈ ప్రస్తుతం చేసినటువంటి బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే ఈ రోజుల్లోనే అసలు సౌత్ ఇండియా అంటే వాళ్ళకి లెక్కలేదు, దక్షిణ భారతదేశం అంటే చాలా చిన్న చూపు. రెవెన్యూ అత్యధిక రెవెన్యూ వస్తుంది కానీ ఖర్చు పెట్టడంలో కానీ అన్నింటిలో కూడా, ఈవెన్ పార్లమెంట్లో కూడా చాలా మంది చెప్తారు. ఆ రోజు తనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది చెప్పేది, ఈ రోజు కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులైన విలువ ఉండదు, సరిగా ఎంపీలకు విలువ ఉండదు, లెక్కలేదు వాళ్ళు అయినటువంటి అహంకారంతో చూస్తున్నటువంటి భావన ఉంది. ఇక వీళ్ళు ఇప్పుడు 25% దగ్గర ఉంది పార్లమెంట్ సంఖ్య. వీళ్ళు కొత్త విధానం వల్ల మనకు 19% వస్తుంది, దగ్గర 19.5 అట్లా. అంటే ఇంకా అంటే వీళ్ళ అవసరం లేకుండా కావాలని అహంకారపూరితంగా ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క ఏదో ఓ రోజు వీళ్ళు తిరగబడతారు. వీళ్ళ ప్రాబల్యం లేకుండానే వీళ్ళ మీద ఆధారపడకుండానే మనం రూల్ చేయాలా, వీళ్ళ మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా కూడా మళ్ళీ వీళ్ళ మాట చెప్పేట్టు వినాల్సి వస్తుంది అనేటువంటి కుట్రపూరితంగా ఈ రాష్ట్రాలపైన చిన్న చూపునటువంటి వాళ్ళు, ఈ దక్షిణాది రాష్ట్రాలంటే గిట్టినటువంటి వాళ్ళు ఆది నుంచి కూడా చిన్న చూపే ఉంది కనుక ఒక ప్లాన్ ప్రకారమే చేశారు. ఒక ప్లాన్ ప్రకారమే దీని ఉమెన్ రిజర్వేషన్ కు ముడిపెట్టి మళ్ళీ ఎవరైనా వ్యతిరేకిస్తే ఉమెన్ రిజర్వేషన్ కు వ్యతిరేకిస్తున్నారని చెప్పి అన్నట్లు ఎంతో లాజిక్ గా వాళ్ళకే తెలివి ఉన్నట్లు రెండింటికి లింక్ పెట్టి 3 బిల్లులు చేస్తా ఉన్నాం, మీరు వ్యతిరేకిస్తే చూస్తావా మీరు మహిళల రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పాలనే ఉద్దేశంతో చాలా కుట్రపూరితంగా హడావుడిగా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా వెంకటకృష్ణ గారు. మరి ఇప్పుడే సెన్సెస్ స్టార్ట్ అయింది. సెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత నీకు 2009లో జమిలీ ఎలక్షన్ చెప్తా ఉన్నారు. మరి మీకు సెన్సెస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది, చాలా ఫాస్ట్ చెనకట్లా కాదు, తొందరగా చేసుకోవచ్చు. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి చెందినాం కనుక తొందరగా సెన్సెస్ కంప్లీట్ చేసుకొని కొత్త సెన్సెస్ ప్రకారం నష్టం కాకుండా ఎట్లా చూసుకోవచ్చు. కానీ ఇలా ఒకవైపు అటు విచ్చలవిడిగా సంతానం కలిగిన విచ్చలవిడిగా వాళ్ళు అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకపోయినా ఏమి చర్యలు చెప్పట్లేదు. కానీ ఆ రోజుల్లో సౌత్ ఇండియా పైన ఎక్కువ దృష్టి పెట్టిండు, అన్ని రకాలుగా పట్టుకపోయి ఆపరేషన్లు చేయించారు, ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు, లేకపోతే మీకు బడ్జెట్ ఇవ్వమన్నారు. అట్లా చేసి పద్ధతి ప్రకారం జనాభా నియంత్రణ చేసి తక్కువ వచ్చేవరకే ఇప్పుడు కావాలని చేస్తా ఉన్నారు. కుట్రపూరితంగా ఇది మామూలుగా జనరల్గా చేసింది కాదు, అది చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటేశ్వర. నమస్తే శంకర్ గారు. ఇప్పుడు శంకర్ గారు అనవసరంగా అనవసరం అంటే మీకు అవసరం అనిపిస్తేమో నాకు తెలియదు, తేజస్వి సూర్య గారు దీన్ని రాష్ట్ర విభజన ప్రస్తావన తీసుకురావడం కానీ దాన్ని పాకిస్తాన్ భారత్ దేశాల విభజనతో పోల్చడము అనేది ఒక అప్రస్తుతమైన వాదన అనిపించుకోదా? ఇవాళ చూడండి, మొత్తం తెలంగాణ అంతా ఇవే నిరసనలు, ఆయన దిష్టి బొమ్మలు తగలబెట్టడాలు. అప్పటి వరకు కొద్దిగా గొప్ప డిఫెన్స్లో ఉన్నాయనుకున్న విపక్షాలు ఒక్కసారిగా అఫెన్సివ్ మోడ్లోకి వచ్చేసాయి. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటో తెలంగాణ వాదిగా? పైగా ఇంకో మాట, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు అంటున్నాయి, బీజేపీ నాయకులకు తెలంగాణ డిఎన్ఏ ఉంటే తేజస్వి యాదవ్ మాటల్ని ఖండించాలి, ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని కూడా మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మన పొన్నం ప్రభాకర్ గారు కానీ, అక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్న అద్దంకి దయాకర్ గారు కానీ, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, సార్ అసలు కాంగ్రెస్ పార్టీకి
ఈ దేశంలో రాజకీయాలు చేసేటటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిసిపోయింది. ఉమ్, జాతీయ పార్టీ నాయకత్వం మాటలకు కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాటలకు కానీ ఎక్కడ కూడా పొందరలేదు. నిన్న లేక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ హైబ్రిడ్ ఫార్ములాలో ఒక జీడిపి అనే కొత్త పంతాను తెర మీదకి తీసుకొచ్చారు. మేము జీడిపి ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి, మా రాష్ట్ర సంపాదన ఎక్కువ ఉన్నది కాబట్టి మా రాష్ట్రానికి ఓట్లు ఇవ్వాలనే విధంగా వారు, అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఓట్లు ఎక్కువ వేసే అవకాశం ఉంటుందా? జీడిపి అనేది సంవత్సరం మారుతూ ఉంటది. జీడిపి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు ఇచ్చి, జీడిపి తగ్గిన తర్వాత ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లను తగ్గించేస్తారా? ఇచ్చినటువంటి అసెంబ్లీ సీట్లను తగ్గించేస్తారా? దేశం మొత్తం మీద ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ నష్టం కాకుండా ఉన్నటువంటి సీట్లకు అదనంగా మరో 50% సీట్లు కలపాలని, ఇది భారతదేశం నో డౌట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫార్ములా సజెస్ట్ చేసిండో ఆ ఫార్ములాని తేజస్వి సూర్య అవుట్ అండ్ రైట్ గా ఏక పారేశాడు. నిజానికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు సూచించిన హైబ్రిడ్ ఫార్ములా అంత బలంగా కానీ అందరు మెచ్చుకునే విధంగా ఏం లేదు. దాంట్లో చాలా డొల్లతనమే ఉంది. అయితే దాని మీద మాట్లాడొచ్చు, బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, బేస్లెస్ ఫార్ములా అనొచ్చు. కానీ ఈ ఈ ఆర్గ్యుమెంట్ తీసుకురావడం ద్వారా, విభజనని దేశ విభజనతో పోల్చడం ద్వారా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు స్టేట్ బీజేపీ, తెలంగాణ స్టేట్ బీజేపీ ఏమనుకుంటారు? కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ఎక్కడైనా అవకాశం దొరికితే ఏదో 4 రాళ్ళు వేయాలనే ప్రయత్నం. అంతే కదా, మరి ఎవరైనా అంతే కదా. రాజకీయ విభజన జరిగినప్పుడు నేను ఒక విషయం చెప్తా వెంకటకృష్ణ గారు, మనం మిగతా విషయాలు మాట్లాడితే మరో రాతాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడను. కానీ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలను ఇచ్చింది అధికారంలో. అవును. కానీ ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండే, తర్వాత కూడా ఇబ్బందులు రాలేదు. నేను వాళ్ళు ప్రస్తావిస్తూ ఏమన్నారు అని అంటే, కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, సభలో పెట్టేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఉందనే విధంగా అర్థమచ్చే విధంగా మాట్లాడింది. సరే, మాట్లాడేటప్పుడు పాకిస్తాన్ అన్నారు కాబట్టి, పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చున్నారు కాబట్టి రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ తేజస్వి సూర్య గారు ఏం చెప్పిండ్రు? మీరు ఈ డిలిమిటేషన్ మీద కానీ, మహిళా బిల్లు మీద కానీ, ఈ విషయాల మీద మీరు స్పష్టంగా మీ పార్టీ అభిప్రాయాలు సరిగలేదు. అసలు ఇంకోటండి, ఈ భారతదేశం అంతా కూడా ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోతుంది. ఈ రోజు దేశం అంతా ప్రపంచానికి ఈ భారతదేశం నాయకత్వం వహించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గొప్పగా ప్రయాణం సాగిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రాల మధ్య ఏదో ఈ అనవసరమైనటువంటి అలజడి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వీళ్ళు అనుకుంటూ కలలు అంటారు వెంకటకృష్ణ గారు, తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము అధికారంలో ఇక్కడ ఉన్నంత మాత్రాన మాకు సీట్లు ఎక్కువ వస్తే మేము ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచి ఢిల్లీలో వాళ్ళకి ఏమైనా మద్దతు దొరుకుతుందేమో అనుకుంటున్నారు. మీరు అన్న దాంట్లో లాజిక్ ఉంది శంకర్ గారు. నేను కూడా చూస్తే పరిస్థితి ఏంటంటే, సౌత్ లో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ కాస్త మనుగడ కనపడుతుంది. ప్రత్యేకించి కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఏదో ఒక ఎమోషనల్ ఇవి అవసరము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది తీసుకున్నది. కేరళలో కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అది కూడా కొంత ఎన్నికల్లో ఉపయోగపడింది. డిఎంకే స్టాలిన్ గారికి కూడా ఎన్నికల ముందు వచ్చి ఇది ఒక రకంగా చెప్పండి అది కలిసి వచ్చే అంశం ఇది, అందుకే ఆయన దీన్ని ఎత్తుకున్నారు. ఓకే, అంతవరకు ఓకే, వాళ్ళు ఎమోషనల్ పాలిటిక్సే. కాకపోతే తేజస్వి సూర్య గారు చేసిన కామెంట్స్ మీద, దయాకర్ గారు నమస్తే. తేజస్వి సూర్య గారు చేసిన కామెంట్స్ మీద గతంలో కూడా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమన్నారు? అప్పట్లో కూడా బీజేపీ చెప్పింది ఏంటి? వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే చుక్క నెత్తురు చిందలేదు, కాంగ్రెస్ చూడండి ఎంత దారుణంగా చేసిందో అనేది కదా. అది బేస్ చేసుకునే మాట్లాడారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చెప్తున్నమాట. వెంకటకృష్ణ గారు ఏ మాట కామాట మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే ఇది ఒక దేశ విభజన కాదు, ఇది ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులు మార్చేటటువంటి ప్రక్రియ. కానీ సూర్య గారు ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణంగా అని ఒక పదం వాడారు. అది దయాకర్ గారు తేజస్వి సూర్య కామెంట్స్ కూడా మీకు అంది వచ్చిన అవకాశంగా లభించాయా, లేకపోతే సెంటిమెంట్స్ నిజంగానే హట్ అయ్యాయా? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విషయం పక్కన పెట్టండి వెంకటకృష్ణ గారు.
తేజస్వి సూర్య చేసిన ప్రకటన కామెంట్స్ ప్రకటన నేను హౌస్ లో ఉంటే వాళ్ళు తంతుంటే హౌస్ లో ఉంటే వాళ్ళు తంతుంటే ఎందుకంటే 1200 మంది చనిపోతే మనకి ఏమైనా తెలుసా? వీళ్ళు ఏమైనా చెప్తారా? బీజేపీ వాళ్ళు ఇంకా బానిస మాటలు మాట్లాడుతూ ఉంటారు. 1200 మంది చనిపోయి జీవితాలు సంకనాకిపోయి నా యవ్వనం అంతా తెలంగాణ కొరకే పెట్టిన. మరి ఇలాంటప్పుడు వీడు మాట్లాడుతున్న మాటలకు బీజేపీ వాళ్ళు ఇంకా సగబలికే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రు? కనీసం అని మొదలిచ్చే ప్రయత్నం అని ఎవరైనా చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ విడికి ఏమైనా కోపం ఉందా? ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారేండ్రు, ఇటు రేవంత్ రెడ్డి గారేంటి, అంతకుముందు కేసీఆర్ గారైండ్రు, జగన్ గారైండ్రు. తెలంగాణ తెలుగు ప్రజల మధ్యన మంచి స్వరూపాల వాతనం ఉంటుంటే ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్లు ఆయన ముఖ్య ప్రధానమంత్రి అట్నే అంటాడు. తల్లి చంపి గేట్లు మూసి బిడ్డను బతికిచ్చి ఇవేం కామెంట్స్? ఓట్లు వేసే రోజు ఉంటారు. అఫ్ కోర్స్ మోడీ కంటే ఆ రోజు లేడు. ఈ పోరగానికి అసలు తెలియదు, తెలంగాణ తెలియదు, పాడు తెలియదు. లేలే అప్పుడు మోడీ గారు కూడా కర్ణాటక పర్యటనలోనే ఆ కామెంట్ చేశారు, తల్లిని చంపి. ఆయన పార్లమెంట్ లో లేడు. పార్లమెంట్ లో లేదులేండి, పార్లమెంట్ లో లేడు. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి త్యాగం ఎవరికైనా తెలుసా? బీజేపీ వాళ్ళకి చెప్పాలా? వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. మన శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుసు ఆమె ఎంత రిస్క్ తీసుకున్నదో. మేము ఎన్నిసార్లు జేఏసీ నాయకులం పోయి ఆమెను కలిసినామో. ఆమె రాజ్నాథ్ సింగ్ గారు, ప్రకాష్ జవదేకర్ గారు, బీజేపీ మొత్తం ఒక దశలో అద్వానీ గారు వ్యతిరేకించినట్టుంటే ఆయన కూడా తర్వాత ఒప్పుకున్నాడు. ఇంతమంది బీజేపీ నాయకులు తెలంగాణ కొరకు సాక్రిఫైస్ చేసి వివిధ శ్రేణుల్లో మన నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అప్పుడు తర్వాత కిషన్ రెడ్డి గారు పోర్ యాత్ర, మేమంతా కలిసి చేసినాం కదా జేఏసీలో ఉన్నప్పుడు. ఇలాంటి త్యాగాల పూరితంగా తెలంగాణ ఏర్పాటు అయితే ఇంత దరిద్రంగా మాట్లాడి ఎట్లా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు చెప్పండి? మనోడు పాయల్ శంకర్ గారు బీజేపీ అనేది పక్కన పెట్టండి, శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ పక్కన పెట్టండి, నేను కాంగ్రెస్ అనేది, నేను ఉద్యమకారుల నుంచి వచ్చిన వాళ్ళం కదా. ఇది అవమానం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా. సరే, తెలంగాణ అస్మిక మీద దాడి చేస్తున్నారు కదా, తెలుగు అస్మిక మీద కూడా మరిచిపోతున్న గాయాన్ని పదే పదే బీజేపీ ఎందుకు రక్కుతున్నది? బీజేపీ ప్రభుత్వం ఎందుకు దాన్ని నెగిటివ్ గా కోణం చూస్తున్నది? అంటే మోదీ గారు లేడు కాబట్ట, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కాబట్ట ఇది మంచి పద్ధతి కాదు. మనం మీరు అన్నారు, శంకర్ గారు అన్నారు, దక్షిణాది కోసం మేము పెట్టిన ప్రపోజల్ మీకు నచ్చలేదు, మీ ఓనికి ఆ తేజస్వి అంటోనికి అది ఎవరు చెప్పిండ్రు అని చెప్పి ఒక అనిపించింది. కానీ నేను నా దక్షిణాది అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నాకున్న కడుపుల నొప్పి బీజేపీకి ఎందుకు లేదు? మరి బీజేపీ కర్ణాటకనే కదా మనోడు, ఎవరు తేజస్వి. కాబట్టి ఇవాళ నష్టపోతాం. మళ్ళీ ఇప్పుడు 80% సీట్లు మన ఇటు ఉత్తర భారతానికి ఉండి 20% సీట్లు దక్షిణాదికి ఉంటే ఏమి? నీ ఓటుతోనేం పని, నీ సీటుతోనేం పని, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరు, నీకు మంత్రులు అయితే ఎవరు, నీతోనేం పని? మళ్ళీ దాన్ని మంచిగా ఏదెక్కువ మనల్ని మెడ నరికే ముందు మంచినీళ్ళు దాపించినట్టుగా ఇవాళ అంత నవ్వుకుంటా మాట్లాడుతుండే మోడీ గారు. అది చూద్దాం రేపు ఏమైతుంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఏం చేస్తామని. కానీ ఈయనకి ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ అని ఈయనకు ఆ దానికి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వాలని ఈయనను పెట్టింది ఎవరు? ఆ పోగానికి అసలు ఏమీ తెలియదు. ఉత్తగానే ఏదో బీజేపీలో ఆయన ప్రకాష్ రాజును వాళ్ళని వీళ్ళని ఎన్నికల నిబంధనల ప్రకారమే ఆయన వయసు ప్రకారమే ఓటు హక్కు, పోటీ హక్కు వచ్చింది. పోరగాడు వెంకటకృష్ణ, ఇది ఎట్లా అనిపిస్తుందో కానీ నేను ఇమ్మీడియట్ పార్లమెంట్ సభ్యుడు అంటే పార్లమెంట్ సభ్యులు లెక్క ఉండాలి. పార్లమెంట్ సభ్యుడు అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్లమెంట్ సభ్యుడు అవుతాడా? రెండోసారి పార్లమెంట్ విడగొట్టడాన్ని పాకిస్తాన్ పోతోని పోలుస్తాడా? పాకిస్తాన్ ఆంధ్ర విడిపోయినట్టుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇద్దరు కలిసి లేరా? ఎందుకు మీకు ఈ జలస్, ఎందుకు మీకు అక్కస్, ఎందుకు మీకు ఇంత అహంభావం, ఎందుకు? తెలంగాణలో ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా? నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతాయి. ఇదేదో ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయాలు జరుగుతున్నట్టు, రాజకీయ పోటీలు ఉన్నట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదా? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన చాలా మూర్ఖంగా కనిపిస్తుంది. ఈ దేశంలో అంతర్గతంగా ఏదో కాంగ్రెస్ పార్టీ సృష్టించాలనుకుంటున్నది.
ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమో చెయ్యాలనుకుంటున్నది. అధికారం లేదు కాబట్టి ఈ దేశం అల్లకల్లోలం కావాలని కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. కాదు కాదు శంకర్ గారు, డీలిమిటేషన్ అంటూ జరిగితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ ఫార్ములా తోటి 50% హైక్ ఫార్ములా తోటి డీలిమిటేషన్ అంటూ జరిగితే ఇక నార్త్ లో మనకి ఇక నూకలు చెల్లిపోయినట్టే అని కాంగ్రెస్ ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసిందా అనే చర్చ కూడా దాని మీద మాట్లాడే ముందు శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఈ అంశాన్ని లేవనెత్తిన తేజస్వి సూర్య దేశ విభజనతో పోల్చాడు కదా. ఏది ఆనాడు బ్రిటిషర్స్ కాంగ్రెస్ నాయకులు కలిసి చేశారు అనేది కదా ఆయన మాట్లాడింది. సో అది కాంగ్రెస్ మీద దాడి అనుకుంటున్నారా మీరు, తెలంగాణ మీద దాడి అనుకుంటున్నారా మీరు? ముమ్మాటికి వెంకటేశ్వర గారు, ఇది తెలంగాణ మీద దాడి. ఎట్లా కాంగ్రెస్ చేసిన విభజన అట్లా ఉంది అని అంటే కాంగ్రెస్ మీద దాడి కదా అది, అంటే బీజేపీ కోణంలో. ఇది ఆ ఎంపీ మాట్లాడింది కొవ్వెక్కి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా, బుద్ధి లేని మాటలు. ఒక ఎంపీ మాట్లాడిన మాటలు కాదు. ఆయన మాట్లాడితే ఆడ 8 మంది 16 మంది ఎంపీలు ఉన్నారు. గల్లా పట్టాలి పోయి. మా దయాకర్ గారు చెప్పినట్లు నిజంగా తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహన ఉంటే గల్ల బట్టి అడగాలి. కరెక్టే, దయాకర్లు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ 16 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. వీళ్ళని గెలిపించాడు పంపితే వీళ్ళు ఉట్టిగా సమావేశం చూసుకుంటూ కూర్చున్నారా? 10 రోజులు పక్కన పెట్టి గల్ల పడితే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఏం బుద్ధి లేకుండా పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తారా? మరి ఇప్పుడు పాకిస్తాన్ కలుపుకుంటారా మీరు? ఇండియాలో కలుపుకుంటారు. ఈ విధానం ఏంది అంటే అట్లా కలపడము విడిపోవడము మీకు ఇష్టం లేదా? దానికి దీనికి పోలికేముంది? గతంలో వెంకటకృష్ణ గారు వీళ్ళు ఒక రాష్ట్రము ఒక ఓటు 2 కాకినాడ తీర్మానం, ఒక ఓటు తీర్మానం చేసి జార్ఖండ్ ఇచ్చారు. వినండి శంకర్ గారు, నేను మాట్లాడక మీరు మాట్లాడలే కదా. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఛత్తీస్గఢ్ ఇచ్చిండ్రు, జార్ఖండ్ ఇచ్చిండ్రు, తెలంగాణ ఇవ్వలేదు. సుష్మా స్వరాజ్ గారి యొక్క ఆమె త్యాగాలను తెలంగాణ సమాజం ఇప్పటికీ మర్చిపోలేదు. ఉమాభారతి గారు గారు, సుష్మా స్వరాజ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ చెప్తున్నా. బీజేపీ పార్టీ ఇలా వీళ్ళు సుష్మా స్వరాజ్ గారు ఇప్పుడు చెప్తున్నాం కదా మేము, ఆ పార్టీ ఉన్నా కూడా వాళ్ళిద్దరు కేసీఆర్ గారు త్యాగం చేసి నిరాశ చేస్తే వాళ్ళిద్దరు ఇంకెంతమంది చచ్చిపోతారు, ఇంతమంది చనిపోయిన అమరుల త్యాగాలను గుర్తించి వాళ్ళిద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఇవాళ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన ప్రధానమంత్రి గారు మాట్లాడతారా? తర్వాత లైట్లు బంద్ చేసి రాష్ట్రం ఇచ్చినంటారా? 2 రాష్ట్రాలను కలపాలా? 2 రాష్ట్రాల ప్రజలను అయిపోయింది మీ ఇద్దరికి ఫండ్స్ ఇస్తా, మీ 2 రాష్ట్రాలను ఆదుకుంటా. ప్రాంతాలను ఎట్లా కలపడానికి లేదు కదా, మనుషులను కలపాలి. మనుషులను కలిపి 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అని చెప్పి పరిష్కారం చేయాలి. నీళ్ళ వివాదం వచ్చినా, నిధుల వివాదం వచ్చినా, పరిశ్రమలు పెట్టినా రెండింటిని సంతోషపరిచి కలిసిమెలిసి ఉండని చెప్పాలా. తండ్రి పాత్ర పోషించరు, పెద్దన్న పాత్ర పోషించరు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు 100% అన్యాయం చేస్తున్నారు. దాని విషయం పక్కకు పెడదాం. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం ఎవరు కూడా ఒప్పుకోరు. 2 ఇవాళ 16 మంది ఉండి ఒక్కరు కూడా మాట్లాడాలి ఇప్పటివరకు అంటే దాన్ని కూడా ఎవరు ఒప్పుకోరు. మీ పార్టీల విధానమా ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉన్నా, చీము రక్తం ఉన్నా ఖచ్చితంగా రేపు వాళ్ళు నిలదీయాలి వాడిని. ఎందుకంటే అలాంటి చీడ పురుగులు, అలాంటి శక్తులు ఈరోజు భారతదేశంలో విచ్ఛిన్నమని చెప్తున్నారు వారు. బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారా, లేదా స్టాలిన్ విచ్ఛిన్నం చేస్తారని చూస్తున్నారని చెప్తున్నారు కదా. నేను చెప్తున్నా, ఈ విధానం వల్ల రేపు భవిష్యత్తులో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే ఉద్యమం డెఫినెట్గా ఈ రోజు కాకపోతే ఏ రోజైనా కొట్లాడుకుంటారు. రాసి పెట్టుకుంది అదంతా కూడా. ఎవరు కూడా తెలంగాణ ఆంధ్ర ఎందుకు విడిపోయింది? అక్కడ వ్యత్యాసాలు వచ్చినప్పుడే చిన్న చూపు చూసిందని చెప్పి పాలకుల వల్ల విడిపోయింది, ప్రజల వల్ల విడిపోయింది. ఈ రోజు కూడా ఈ పాలకులు ఇదే విధంగా కొనసాగితే డెఫినెట్గా కొట్లాటలు అవుతాయి. ఆ కొట్లాటలు ఎట్లా దారి తీస్తో చెప్పలేం కదా. అంటే దానికి పునాది నాంది వేసేది కూడా ఇలాంటి విధానాల వల్లనే. సరే మీరు ఏం చేస్తారో మీరు మెజార్టీని చేసుకోండి, చూసుకున్న తర్వాత ఇష్యూ. కానీ ఇలా బిడ్డ తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం 4 కోసేస్తారు. ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడాల్సి ఇవ్వనికి లేదు. ఉట్టిగా రాలేదు తెలంగాణ. 100 మంది 1000 మంది చనిపోయారు. ఎన్నో త్యాగాలు, జీవితాలు మొత్తం కూడా మా దయాకర్ గారు చెప్పినట్లు యవ్వనం మొత్తం పోయింది. మొత్తం పిల్లలు వదిలిపెట్టి ఏళ్ల తరబడి కొట్లాడినరు. మా త్యాగాల కన్నా ఎక్కువ చనిపోయిన త్యాగాలు ఇంకెక్కున్నాయి.
ఆ రోజు కష్టపడడానికి గెలుస్తుంది, దూరం చూసినానికి ఏమని గెలుస్తుంది, తెలంగాణ వద్దానికి ఏమని గెలుస్తుంది. డైలాగ్ మాట్లాడడానికి చాలా మంది డైలాగ్ మాట్లాడతారు. మీరు కూడా ఆ రోజులో చూసిర్రు, దగ్గర నుండి చూసిర్రు. చాలా మంది మీడియా మిత్రులు కూడా మరి చనిపోయిన అమరులను చూసి కన్నీరు పెట్టుకున్నారు. అరే ఎన్ని రోజులు కొట్లాడుకుందాం రా, విడిపోయి బాగుందామని. ఇవాళ ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మీరు నిధులు ఇవ్వకపోయినా మేమేమన్నాం, ఇంకా ఏం మాట్లాడేమం. కానీ దేశ విభజనతో పాకిస్తాన్ ఇండియాతో పోల్చి మాట్లాడితే మాత్రం ఇట్టి పరిస్థితి ఊరుకోం. ఖచ్చితంగా కూడా దానికి తగిన సమాధానం పాయశంకర్ గారు ఇవాళ ఒక విషయం చూస్తే దేశమంతా ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు అనేది దేశమంతా మాట్లాడుకుంటుంటే తెలంగాణ మాత్రం ఇప్పుడు రగిలిపోతోంది. మీ ఏ మాట కామాట మన తేజస్వి సూర్య మరి అది టంగ్ స్లిప్ అయినట్టే అనుకోవాల్సిందే కదా. దానివల్ల చూడండి దేశమంతా ఒక చర్చ అయితే ఇవాళ ఇక్కడ ఖచ్చితమైన రగిలిపోతున్న పరిస్థితి. మిమ్మల్ని మీ సహచర బీజేపీ నాయకులను కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి చూశారు కదా. నాలుకలు పోస్తామనే దాకా వెళ్తున్నాయి, మళ్ళీ ఆనాటి మాటలు వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ కృష్ణ గారు చాలా మాట్లాడచ్చు, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడే రాజకీయాలు చేసే పార్టీలకు రాజకీయాలు చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల ఒక నిబద్ధతతో ఉన్నటువంటి పార్టీ. ఈరోజు లింగలింగలని ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు ఉండే, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు. తెలంగాణ రావడానికి కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా బయటకెళ్తే మేమున్నాం తెలంగాణ బిల్లుకు మద్దతుగా. భారతీయ జనతా పార్టీ బలమైన నిర్ణయం తీసుకున్న కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు రోజు భారతీయ జనతా పార్టీ ప్రెజర్ పెట్టకుంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒత్తిడి కారణంగానే ఈరోజు తెలంగాణని సాధించుకున్నాం. ఒక విషయం చెప్తానండి, 2009లో సోనియా గాంధీ గారు మాట్లాడారు. 2009 తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఇచ్చారు. ఈ మధ్యన 5 సంవత్సరాల కాలములో జరగరాని ఘోరాలు, తెలంగాణ ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు, ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందరో మంది బలిదానాలు. ఈ బలిదానాల మీద కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మాట్లాడలేదు. అసలు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకుంటే, భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేయకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన చెప్పింది అవగాహన తీసుకుంటారు. ఆయన చెప్పింది ఇప్పుడు ఇద్దరికి శంకర్ గౌడ్ గారి అవగాహన, శంకర్ గారి అవగాహన తీసుకుంటాం. ఒక్క నిమిషం శంకర్ గారు భారతీయ జనతా పార్టీ త్యాగాలని, తెలంగాణ ప్రజల త్యాగాలని గుర్తించి అమరులు ఇంతమంది అమరులైతే కూడా మీ మనసు కరుగుతలేదా? ఆ రోజు ఒత్తిడి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కూడా విధులు వస్తుంది చూపిస్తారు. కరెక్టే శంకర్ గారు, ఆ విషయం వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఆ విషయము వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, దయాకర్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఆ రోజు బీజేపీ పార్టీ చాలా సహకరించింది పెద్దమ్మ చిన్నమ్మ అని. కానీ ఆనాడు సభలో లేని, లేకపోతే దాని గురించి తెలియని, ఆ ఉద్యమ చరిత్ర తెలియని సూర్య లాంటి వాళ్ళు అప్పుడు అందులో పాల్గొనాలని లేదు, చరిత్ర చదువుకోవాలి. అనవసరమైన ఒక మాట జారడం వల్ల ఇవాళ ఇంత మనోభావాలు మళ్ళీ కొంచెం దెబ్బతిన్నట్టు కనబడుతుంది. ఒకటి దెబ్బ కనబడడం ఏంటి, తిన్నాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను మళ్ళీ అదే చెప్తా, దేశమంతా ఒక చర్చ అయితే ఇక్కడ ఈ చర్చ జరుగుతోంది. అసలు డీలిమిటేషన్ మీద బీఆర్ఎస్ ఏమన్నా ఫార్ములా పెట్టుకున్నదా? ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఫార్ములా, హైబ్రిడ్ ఫార్ములా ఏమో అందరూ అంత దాన్ని పెద్ద బేస్లెస్ ఫార్ములాగా కొట్టిపారేస్తున్న పరిస్థితి. మధ్యలో వచ్చింది ఈ సెంటిమెంటల్ అంశంగా మారిందా? మరొక వేర్పాటువాదానికి సౌత్ నార్త్ అనే దానికి బీజం పడుతుందా? స్టాలిన్ మాటలు కానీ, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ గారు బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్స్ కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఈ సౌత్ నార్త్ అనే లాంటి ఒక మరొక రకమైన విభజనవాదానికి బీజం పడుతుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా తీసుకురావడము, స్టాలిన్ గారి మాటలు మళ్ళీ 60 నాటి పరిస్థితులు వస్తాయనడం, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, లేకపోతే ఇప్పుడు మన లైవ్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు,
మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విభజనవాదం రాజకీయాలు మళ్ళీ వస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మా బతుకంతా పోరాటం అయ్యేటట్టున్నది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే మనిషి hard hard జరిగింది కాబట్టి. పోరాటమేలే కానీ కాదు చెప్తా, ఎందుకంటే ఓ 10 సంవత్సరాలు తెలంగాణకి ఇచ్చినాం, ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇచ్చినాం. శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అంతే, ఒక 20 సంవత్సరాలు తెలంగాణకి ఇచ్చిండు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కి ఇచ్చిండు. శంకరన్న కూడా ఏ పార్టీలో ఉన్నా ఆయన తెలంగాణ కొరకు కొట్లాడండి. ఇప్పుడు దక్షిణాది కొరకు పోరాడాల్సిన పరిస్థితి తెస్తున్నది బీజేపీ. ఎందుకంటే ఒక ప్రాంతీయ అస్తిత్వం అనేది కోల్పోయిన తర్వాత, నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్తాడు కదా, 1 man 1 vote, 1 vote 1 value. అది ఎవరికైనా, మహిళకైనా, వేరే వేరే దేశాలు లేనప్పుడు ఓటు హక్కు కల్పించింది భారతదేశం. ఇవాళ నా ఓటుకు, నా సీటుకు ఇవాళ ప్రాధాన్యత లేనప్పుడు నా బతుకు దేనికోసం? ఇప్పుడు ఈ జాతి వైరుధ్యాన్ని పెంచేది భాజపానా కాంగ్రెసా, లేకపోతే తుకుడాలు చేసేటట్టు చేసేది బీజేపీనా? అంటే ఆ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళితే మీ వాదన వీకెన్ అయిపోతా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్. ఎందుకు వీకెన్ అయిపోతుందంటే ఇప్పుడు ఏ రకమైన రేషియో ఉందో అప్పుడు కూడా అదే రకమైన రేషియో ఉంటుంది. కావాలని ఒక లేని ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా రిసిటీ అది. ఇక 24% నుంచి 20% కి తగ్గుతున్నాం మనం. అంటే 4% దక్షిణాదికి వాటా తగ్గుతున్నది. ఏంది 366 తోని 77% వాళ్ళకి పెరిగితే 33% మనకు పెరుగుతున్నది. అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఇందాక స్పీచ్ కంక్లూజన్ లో చాలా క్లియర్ గా చెప్పినాడు. ఇప్పుడు ఎంత శాతం అయితే సదరన్ స్టేట్స్ కుందో అంతకంటే 3% ఎక్కువ ఉంటుంది పెరిగిన తర్వాత అని కూడా చెప్పినారు. అలాగే సీట్స్ విషయంలో స్టేట్ వైజ్ కూడా చెప్పినాడు. ఒక్క అంశం చెప్పనా మీకు, ఒక్క ఎగ్జాంపులే. మీకు 1000 రూపాయలు ఉన్నాయి, నాకు 100 రూపాయలు ఉన్నాయి. మీకు సరే అనుకో, అట్లనే 1000 50% పెంచితే ఎన్ని రూపాయలు వస్తాయి, 100 రూపాయలకి 50% పెంచితే ఎన్ని రూపాయలు వస్తాయి? అట్లా ఉండదు కదా దేశం అన్న తర్వాత. సి దయాకర్ గారు, ఇక్కడ ఇంకొకటి దీన్ని అడ్డం పెట్టుకొని ఒక వేర్పాటువాదానికి మీరు బీజాలు వేస్తున్నారు అనే ఆరోపణ. తెలంగాణ ఏర్పాటుని ఎవడైనా వేర్పాటువాదం అంటే మనం అసలు ఒప్పుకోం కదా, ఎందుకంటే అదొక సెంటిమెంట్, అదొక మనోభావాలకు సంబంధించిన అంశం. కానీ ఇది వేర్పాటువాదానికి మీలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలో వేస్తున్న బీజాలు అవుతాయి. నేను ఒక మాట చెప్తా, మీకు అర్థమవుతుంది. 30,000కు నియోజకవర్గం ఏంది, 2,50,000కు నియోజకవర్గం ఏంది? అది గతంలో చేసిన పాపాలండి అవి. మరి ఆ రోజు అందరు ఉన్నారు కదా, ఆ రోజు నువ్వు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కు నువ్వు 10 ఎంపీలు ఇస్తావా? మీరు అన్నట్టు ఇప్పుడు జరుగుతున్న జనగణన తర్వాత గనక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే సౌత్ చాలా దారుణంగా నష్టపోతుంది. 2011 జనగణన ప్రకారం చేస్తున్నారు కాబట్టి మన సౌత్ కి జరిగే నష్టం చాలా తక్కువ. నేను ఒక మాట చెప్తా వినండి వెంకటకృష్ణ గారు, దీని మరుగున ఉన్నది రేపు వస్తుంది. కానీ ఒకటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, మీరు మిత్రులకు ఇవ్వండి. కానీ 57% సౌత్ మనం ప్రొడక్టివిటీని నార్త్ కి ఇస్తున్నాం. నార్త్ కాదు, భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. నేను ఆర్థికంగా నేను సహకరించాలి, రాజకీయంగా నేను నష్టపోవాలి, మళ్ళీ నేను కొట్లాడు. ఇది బానిసత్వం కాదా? ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ దానికి తేజస్వి సూర్య మంచిగా చెప్పాడు. అది ఆ పాయింట్ ఈ సంవత్సరం ఋతుపవనాలు ఎక్కువ ఉన్నాయి కదా, 2 సీట్లు పెరుగుతాయి, వచ్చే సంవత్సరం ఋతుపవనాలు సరిగా లేవు, 2 సీట్లు తగ్గుతాయా అని ఆ క్వశ్చన్ రేజ్ చేశాడు. దానికి సమాధానం ఉండదు మీ దగ్గర. కాదు కానీ శంకర్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. దయాకర్ గారు ఒక్కటి స్ట్రైట్ క్వశ్చన్ మీకు, అసలు డీలిమిటేషన్ జరిగితే సౌత్ కు నష్టం జరుగుతుంది, మనం బలహీనమైపోతాం, నార్త్ లో బీజేపీ ఏకపక్షం అయిపోతుంది అని కదా మీ ఆర్గ్యుమెంట్. అంటే ఇక నార్త్ లో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు ఉండవు, నార్త్ లో ఇక మనం చేతులు ఎత్తేస్తున్నారా ముందే? ఇక్కడ ఇది కాంప్రహెన్సివ్ గా నువ్వు చూస్తలే. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేనో కాంగ్రెస్ పార్టీ విధానమా కాదు, రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, తర్వాత కేరళ. అవును, సౌత్ లో మీ ఉనికిని కాపాడుకోవడం కోసం సౌత్ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు రేపు తెలంగాణ ఆంధ్ర కంటే మూవ్మెంట్ కంటే ఎక్కువ
ద్రవిడ మూవ్మెంట్ వస్తుంది. అది నేను అనేది అది. తెలంగాణ వేర్పాటువాదం కాకపోయినా ఈ సౌత్ నార్త్ అనేది వాదం అయ్యే ప్రమాదం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ దాని కూటమి డిఎంకే ఇలాంటి పార్టీలు వేస్తున్నాయి. ఇది శ్రీనివాస్ గౌడ్ గారు, ఇది మంచిదా? సౌత్ నార్త్ అనే వేర్పాటువాద బీజాలు నాటడం అనేది మంచిదా శ్రీనివాస్ గౌడ్ గారు? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? కాదు, ఆర్థిక గుత్తాధిపత్యం తీసుకో, రాజకీయ గుత్తాధిపత్యం తీసుకుందాం. అసలు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ ఏం చెప్తుందో చూద్దాం దీని మీద. మీరు కన్ని తీసుకోండి, డబ్బు మీద తీసుకోండి, చెప్పండి. ఈ వేర్పాటు వాదానికి మీరు ఓటేస్తారా? అంతే కదా. ఇప్పుడు బీజేపీలతో చేయాల్సి వస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి. ఇగో ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఆ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ఎవరికి శాస్త్రం కాదు. ఒకప్పుడు బీజేపీ పార్టీ 2 సీట్లు, అంతే కదా. బీజేపీ పార్టీ పుట్టి 50-60 సంవత్సరాల లోపలే అయింది. 2 సీట్లు ఎంపీ సీట్లు ఉండే, ఒకటి తెలంగాణ నుంచే, 2 సీట్లు ఉన్నటువంటి గంగారెడ్డి మరి 2 సీట్లు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ ఇవాళ దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది, రూలింగ్ చేస్తూ ఉంది. రేపు ఏ పార్టీ ఉంటుంది, ఎవరు ఉంటుంది అని క్వశ్చన్ కాదండి. రేపు భవిష్యత్తులో దేశం ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి, దేశం ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది ఇప్పుడు గ్రహించాలి. పాలకులు అంటే ఏం చేయాలంటే, పాలకులు నేను రేపు ఎట్లా అధికారంలో రావాలని ఆలోచన చేయొద్దు. నేను రేపు అధికారంలో వస్తానని పక్కకు పెడదాం. భవిష్యత్తులో ఈ దేశం ఎట్లా ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిసిమెలిసి ఎట్లుంటారనేటువంటి బ్రాడ్గా ఆలోచన చేయాలి. అంతేగాని రేపు ఎలక్షన్లో వినండి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాయంటే, రేపు ఎలక్షన్ వస్తున్నాయి, ఆ మహిళా రిజర్వేషన్ ప్లస్ సౌత్ నార్త్ పెట్టి నార్త్ కొట్టేసేయాలా, లేదు ఇంకో అంశం తీసుకురావాలా. ఇది దేశం బాగుపడదు, గుర్తుపెట్టుకోండి. పక్కన ఎన్నో దేశాలు, చైనా లాంటి దేశాలు ముందుకు వెళ్ళిపోతాయని ఆర్థికంగా, ఇక్కడ ఇంకా అదే ఆర్డీ ఉంది అంతే. ఈ ఓటు రాజకీయం తప్ప ఏం లేదు. ఇలా ఏ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ దక్షిణ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడు జీడిపి ప్రకారము పెంచాలని మా భావన కాదు. జీడిపి అనేది మేము దానిలో కూడా ఏకీభవిస్తాం. మేము కోరేది ఏంటంటే మేము కోరేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు భారతదేశ పార్లమెంట్ లో దక్షిణ భారతదేశానికి ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇప్పుడు 25% ఉంది. ఎంత పెంచినా కూడా అక్కడ 25-26% తగ్గద్దు, 25-26% తగ్గొద్దు. ఇప్పుడు మీది తక్కువ సంఖ్య ఉంది, 20% జనాభా, 20% ఉంది కనుకనే మీరు 57% రెవెన్యూ ఇచ్చినా ఇప్పుడు ఇదే పాయింట్ మీద అదే చెప్తున్నా. అమిత్ షా గారు ఇందాక చాలా కేటగిరికల్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ కే చాలా కేటగిరికల్ గా అమిత్ షా గారు ఏం చెప్పారంటే, ఇప్పుడున్న ఏ పర్సంటేజ్ అయితే ఉందో దానికంటే 3% ఎక్కువే వస్తుంది పెరిగిన తర్వాత అని కూడా చెప్పినాడు ఆయన ఇందాకనే లోక్సభలో. లేదు అమిత్ కాదు వెంకటకృష్ణ గారు, ఇదన్నీ ఉట్టి మాటలు. ఒకటే ఉండండి. ఇప్పుడు పాయల్ శంకర్ గారికి తెలిసినంత ప్రధానమంత్రి గారు తెలుపుకోవడం బాధాకరం అన్నమాట. ప్రధానమంత్రి గారు ఏమంటాడు, పాయల్ శంకర్ గారేమో మేమే తెలంగాణ సపోర్ట్ చేసినాం, మేమే ఇచ్చినాం అంటున్నారు కదా. మరి ప్రధానమంత్రి గారు ఏమంటారు, తల్లిని చంపి బిడ్డను మీరు చేసిన అంటున్నాడు. అంటే మీరే తెలంగాణ ఇచ్చినామంటారు, మీరే తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన అంటారు, మీరే తెలంగాణ ఇచ్చినట్టు తెలంగాణ ఇచ్చిన అంటారు. అసలు అలా ఇవాళ మీరు అయినా మాది అయిపోయింది మీరు ఇవ్వండి. అరే తప్పు ఎట్లయితుందండి, జనం మొత్తం చూస్తున్నారు. తెలంగాణ గురించి అన్న మాటలు, ఒక ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు ఈజీగా తీసుకుని రాదు కదా. ఈయన పార్లమెంట్ సభ్యుడు పాకిస్తాన్ ఇండియాతో పోస్తున్నప్పుడు నువ్వు ఆయన అడగాల. రేపు నీ నియోజకవర్గంలో కూడా ప్రజలు శబాజ్ శంకరన్న బాగా మాట్లాడింటారు. పార్టీలో చూడదు. ఇలా రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు ఇలా తెలంగాణ ఉద్యమకారులను కానీ చనిపోయిన అమరులను కానీ స్వాతంత్ర సమరయోధుల్లాగా పోల్చుకుంటాం, స్వాతంత్ర సమరయోధుల్లాగా త్యాగాలు చేసే వాళ్ళని గౌరవించుకుంటాం. తెలంగాణ సమరయోధులు స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా తెలంగాణ సమరయోధులు అంటాం. తెలంగాణ పట్టించుకున్న తర్వాత విషయం అండి అది. తెలంగాణ ఆయన చనిపోయింది, వాళ్ళు చనిపోయింది రాష్ట్రం బాగుపడాలి, అగ్రికల్చర్ బాగుపడాలని, రాష్ట్రంలో పేదరికం పోవాలని, 9 రాష్ట్రాలు బీద రాష్ట్రాలు నేను కంక్లూడ్ చేస్తా వెంకటకృష్ణ గారు. సరే అది పక్క పెడదాం. దీన్ని ఆయన అన్న మాటలను
సూర్య అన్న మాటల్ని ప్రతి ఒక్కరు ఖండించాలి, క్షమాపణ చెప్పాలి. ఆయన ఈ 16 మంది ఎంపీలు కూడా డైరెక్ట్గా అంతలో మాట్లాడాలి. లేని పక్షాన ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు బోలేని చెల్లించుకో తప్పదు. దానికి ఖచ్చితంగా ఉట్టి అడిచిపెట్టడం కాదు. పార్లమెంట్లో అన్నాడండి, ఏడాది గల్లు అనలే, పార్లమెంట్లో మాట్లాడాడు. అందరి ముందర పార్లమెంట్ ఆయన అన్న తర్వాత పార్లమెంట్ లో ఆయన అట్లా మాట్లాడిన తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రైట్, ఓకే, దాన్ని తప్పట్లా, ఇట్ ఈస్ కరెక్ట్ కూడా. ఎందుకంటే కొంత మనోభావం పార్లమెంట్ లో ఉన్న ఎంపీలు ఏం చేశారు, వెంటనే సూర్యని అడ్డు తగలటమో లేకపోతే ఆయనను కలిసి వెనక్కి తీసుకోమనో ఏదో ఒకటి చేయాలి కదా. ఎందుకు ఎంపీలు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు? ఇవాళ టిఆర్ఎస్ ఎంపీలు ఇద్దరున్నా ఖచ్చితంగా గల్లబడుతుంది, ఒక్కరున్నా గల్లబడుతుంది ఖచ్చితంగా కూడా. ఎవరు క్షమించారు దీన్ని? రియాక్షన్ వస్తున్నప్పుడు చెప్పాల్సి ఉండే కదా. రైట్, ఓకే శంకర్ గారు, ఇక్కడ తెలంగాణ దీన్ని మరొక వేర్పాటువాదంగానో విభజనవాదంగానో తీసుకోవాలి. ఎవరైనా సరే సెంటిమెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం. శంకర్ గారు, దీన్ని ఈ విభజనవాదం పేరుతోనో లేకపోతే సెంటిమెంట్ రాజకీయాల పేరుతోనో సౌత్ అనే పేరుతో రాజకీయం జరగబోయే సూచనలు కనబడుతున్నాయి. అది కాంగ్రెసా, డిఎంకేనా, ఇంకోటి బీఆర్ఎస్ మరి ఆ విషయంలో ఎట్లా ఉంటుందో తెలంగాణ వరకు ఆ పార్టీ క్లియర్, నో డౌట్. బట్ సౌత్ అనే ఒక విభజనవాదం తీసుకొస్తే బీఆర్ఎస్ వాళ్ళతో చేతులు కలుపుతా లేదా మనకు తెలియదు అప్పుడే. కానీ కాంగ్రెస్, డిఎంకే మాత్రం ఆ దిశగానే ఉన్నాయి. సో మీ ఆలోచన ఏంటి, మీ కౌంటర్ ఏంటి దీనికి శంకర్ గారు? వెంకటకృష్ణ గారు, సార్, ప్రాంతీయ తత్వం ఉండాల్సిందే, కానీ జాతీయ భావాన్ని కూడా లేకుంటే దేశం ఉండదు. జాతీయ భావాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు వలుతున్నాయి. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని దేశ ప్రజలంతా కూడా ఖండిస్తా ఉన్నారు. మొదటగా ఒక విషయం ప్రస్తావించారు, ఓట్ చోరీ వల్లనే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తుందని ఒక గ్లోబల్ ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఒప్పుకుంటలేరు. అయితే దాని తర్వాత ఏం చేసిండు, ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి మహిళా బిల్లు డిలిమిటేషన్ తర్వాత ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీకి శూన్యమే కనిపిస్తున్నది కాబట్టి అంతకన్నా ముందు ఏదో ఒక దుమారం లేపాలన్నటువంటి ఆలోచనతోనే మాట్లాడు. అంటే మీరు కూడా అర్ధాంతరంగా సమావేశాలు పెట్టి బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ల ముందు ఇది పెట్టే కారణం రాజకీయ కాదా? చెప్పండి. ఒక మాట మాట్లాడతా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రంగారెడ్డి జిల్లా ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నది. అంత మాత్రాన ఈ రోజు తెలంగాణలో రంగారెడ్డి జిల్లా 70% ఆదాయం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో 60 నియోజకవర్గాల్లో రంగారెడ్డి జిల్లాకి ఇస్తారా? ఆ ప్రతిపక్షాన రేపు రంగారెడ్డి జిల్లా వాళ్ళు పెడితే మీరు ఒప్పుకుంటారా? మాట్లాడేటప్పుడు ఏ విషయమైనా కానీ దానికి ఎంతవరకు హేతుబద్ధత ఉండాలి. హేతుబద్ధత ఉంది. ఆ హేతుబద్ధత లేకుండా ఈ రోజు ఈ దేశం ఈ రోజు పక్కకు ఉన్నటువంటి మన దేశం పక్కన ఉన్నటువంటి అనేక దేశాలు యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బతుకు జీవుడు అని వాళ్ళంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతారో తెలుసు ప్రపంచ దేశాలు. ఇంత గొప్పగా ఈ దేశం, ఇంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం కొనసాగిస్తుంటే నాకైతే ఒకటి అనుమానం వస్తున్నది వెంకటకృష్ణ గారు, విదేశీ కుట్రలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకున్నట్టు అనుమానం వస్తా ఉన్నది. దీనికి విదేశీ కుట్ర దాకా ఎందుకులే శంకర్ గారు? దీనికోసం విదేశీ హస్తము, విదేశీ కుట్ర ఎందుకులే శంకర్ గారు? దీనికి జరిగింది. నేపాల్ లో ఓట్ చోరీ ఉద్యమాలు జరిగినాయి, బంగ్లాదేశ్ లో ఓట్ చోరీ ఉద్యమాలు జరిగినాయి. ఆ ఓట్ చోరీ ఉద్యమాలు ఈ దేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఫైనల్ గా తెలంగాణ బీజేపీ నాయకులు, మీరు కానీ మీ ఎంపీలు కానీ మీ స్థాయి నాయకులు అందరూ కూడా తేజస్వి సూర్య గారి విషయంలో ఆయన కలిసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే విధంగా ఏమన్నారు రిప్రజెంట్ చేయడం అలాంటిది ఉంటుందా శంకర్ గారు? తెలంగాణ ప్రజలని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడినా, తెలంగాణ ప్రజల మనసులో గాయాలయ్యే మాటలు ఎవరు మాట్లాడినా కూడా దాన్ని తప్పకుండా తెలంగాణ వాదిగా దాన్ని అందరూ ఖండించాల్సిందే.
కానీ అది ఉదాహరణ చెప్పినటువంటి విషయాన్ని దానికి దేనికో లింక్ పెట్టి ఈ రకంగా రాజకీయంగా మాట్లాడి పబ్బం గడుపుకోవడం అంటే కరెక్ట్ కాదు. మేము ఏమనంటామంటే ఈ జాతీయ భావం అనేది లేకుండా చేయాలనుకుంటా ఉన్నాను. నేను ఒక విషయం చెప్తా వెంకటకృష్ణ గారు, రేపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, రేపు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఈ సౌత్ ఈస్ట్ అనే విధంగా వాళ్ళు ఆ రకంగా ఓటింగ్ జరుగుతుందా? పార్టీల అభిప్రాయం మేరకు ఆ ఎజెండా మీద వెళ్తారా అనేది ఒకటి పాయింట్. మీ పాయింట్ కరెక్టే. రైట్, ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? తేజస్వి సూర్య కామెంట్స్ విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు మీ కంక్లూజన్ ఏంటి? ఒకటి 100% క్షమాపణ చెప్పాలి. ఏదో ఉదాహరణ మాట్లాడినంటే కుదరదు. ఉదాహరణ ఎవరిని ఎంపీని కసాబ్ గాన్తో పోల్చుతాం అనుకో, ఉదాహరణ కసాబ్తో పోల్చినా అంటే ఊరుకుంటారా చెప్పండి? ఇది ఆషామాషి కాదు. ఇక్కడ 100% క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు 2 సార్లు మాట్లాడి తెలంగాణ ప్రజలకు గాయపరిచిండ్రు. మీరు ₹1 ఇవ్వకపోయినా పర్లేదు, మా బతుకు మేము బతుకుతాం, కానీ తెలంగాణ అవమాన పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. మీరు గెలిచిన తర్వాత ప్రజలు మిమ్మల్ని నచ్చి మీకు ఎన్ని సీట్లు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడరు, మాట్లాడిన నోరు బంద్ చేయరు. ఎట్లయితే చెప్పండి, అది ఎట్టి పరిస్థితి ఊరుకోము, దానికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ ఇదే విధంగా కొనసాగితే జీడిపి ప్రకారం అనేది మేము ఒప్పుకోము. అది హేతుబద్ధత లేదు, దానికి కాదు అది అనుకోండి. కాకపోతే పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ప్రపోర్షనేట్ ప్రకారము ఎంత పర్సెంటేజ్ ఉందో అంత తగ్గకుండా యాజిటీస్గా 25%, 26% యాజిటీస్గా ఉంటే దానికి ఎట్లా అష్యూరెన్స్ ఇస్తారు అనేది ప్రజలకు ఒప్పియాలి, పార్లమెంట్లో చెప్పాలి, ఎట్లా చట్టం చేస్తారో అడగాలి అని చెప్పాలి. ఆయన అనేది శ్రీనివాస్ గౌడ్ గారు అనేది ఏంటంటే, శ్రీనివాస్ గౌడ్ గారు అనేది సీట్లు నంబర్ ఒకటి అయితే ఏ రేషియోలో పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో దానికి తగ్గకుండా 1-2% ఎక్కువ ఉండాలి కానీ తగ్గొద్దు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. అయితే అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడున్న దానికంటే 2-3% ఎక్కువ ఉంటుందని చెప్పారు ఆయన. మరి రేపు బిల్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. చెప్పండి. వీళ్ళు ప్రజలకు చెప్పకుండా ఇదే విధంగా చేస్తే నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఈ దేశంలో గొడవలు జరుగుతాయి అంటే అంతర్గతంగా ఇది ఒక్కటే అంశం ఉంది, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. వీళ్ళు ఇప్పటి ప్రజలు తప్పది. ఇంటనే కదా నరేంద్ర మోడీ గారు 100 ఉంటారా? శ్రీనివాస్ గౌడ్ నరేంద్ర మోడీ ఒక్క మాట శంకర్ గారు మీరు నరేంద్ర మోడీ 100 ఏళ్ళు ఉంటాడా మీరు అంటున్నారు కదా. కాదు, మీరు నరేంద్ర మోడీ 100 ఏళ్ళు ఉంటాడా అంటున్నారు కదా. నరేంద్ర మోడీ అనేది ఒక వ్యక్తి కాదు కదా, ఒక భావజాలం. అది వాళ్ళ బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం వినండి. నేను ఒక భారతీయులు చెప్తున్నా, భారతదేశ పౌరులు అందరూ అన్నదమ్ములా కలిసి ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సంజాయించాలి, వాళ్ళకి ఒప్పించాలి, అలాంటిది ఉత్పన్నం కాకుండా చూడాలి. ఇప్పుడు తమిళనాడులో చాలా రోజులు అంటున్నారు కదా, వాళ్ళకి సంజాయించాలి. తమిళనాడు కాదు, ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఆ విషయం ఉంది. కోరుకోవాలని చెప్తున్నా, సంజాయించాలి తప్ప రాజకీయాలు అవకాశం అయితే నేను కూడా కొట్లాడతా. దేశం వినండి, దేశం విభజన కాకుండా నేను ప్రాణం అడ్డం పెడతాం. వినండి, దేశ విభజన కాకుండా నేను ప్రాణం కూడా అడ్డం పెడతాం. అది కానీ చెప్తున్నా ఆ అంశాలు. అరే భయ ఇంతనే కదా, మేము కూడా ఒప్పుకోం. కానీ నరేంద్ర మోడీ గారు 100 ఏళ్ళు ఉన్నారు కదా, ఈ పార్టీ 100 ఏళ్ళు ఉన్నారు కదా చెప్తున్నా. అలాంటిది వచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించే పార్టీ పెద్ద తండ్రి లాంటి పాత్ర పోషించాలి తప్ప మీదేందని చెప్పి ప్రజలలో అలాంటి ఆలోచనలు రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటది. మనం కూడా పాలకులుగా లేకపోయినా ప్రతిపక్షాలుగా ఉన్న భావజాలాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల మీద ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు, పాయల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే దయాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.